తెలుసుకునేది ఏంటంటే మన యొక్క జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆదివారమో ఎప్పుడో ఒకసారి మందిరానికి వస్తాము. అయితే మనందరి కోరిక ఏంటంటే పరలోకం పోవాలనే కోరిక. ఇక్కడ మనం కొంతమంది చిన్నపిల్లలు వేసిన స్కిట్ని చూసాం కదా. కొంతమంది సేవకుడు చెప్పిన విధంగా కొంతమంది ఏం చేశారంటే చక్కగా పరిచయం చేస్తూ వచ్చినారు. కొంతమంది ఏం చేసినారు, భక్తిగా ప్రార్థన చేసినారు. కానీ సేవకుడు ఏం చెప్పాడు, మందిరాన్ని శుభ్రం చేయండి అమ్మ అంటే ఏం చెప్పారు, వాళ్ళు సాకులు చెప్తూ వచ్చినారు. మన యొక్క జీవితంలో పరలోకం పోవాలని ఆశపడతాం, కానీ దానికి తగ్గ పనిని మన జీవితంలో మనం చెయ్యం. మనం అనుకుంటాము అందరం పరలోకం పోతాం ప్రభుని నమ్ముకుంటే అని. కానీ మన క్రియలలో మనము వ్యక్తపరచాలి. దేవుని మాట మనం వింటున్నామా లేదా? వినేవారే పరలోకం పోతారు. దేవుని మాట వినేవారి పేరు మాత్రమే జీవగ్రంథంలో రాయబడుతుందని ఈ యొక్క స్కిట్ యొక్క సారాంశం. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినాము, ఎంత మంచి వస్త్రాలు ధరించినామని కాదు, కానీ భూమిపైన దేవుని కొరకు ఏమైనా మనం చేశామా? దేవుడు చెప్పిన మాట మనం ఏమైనా చేశామా? ఎవరైతే దేవుడు చెప్పిన మాట వింటారో వారి పేరు మాత్రమే యొక్క జీవగ్రంథంలో రాయబడుతుంది. మన జీవితము నీతిగాను యథార్థంగాను జీవించాలని ప్రభు కోరుతున్నారు. ఆ విధంగా జీవిస్తేనే మనం పరలోక రాజ్యము పోతాం. అమావాస్యకు పుణ్యానికి ఎప్పుడో ఒకసారి మందిరానికి వచ్చి నేను పరలోకం వస్తాను ప్రభు అంటే దేవుడు ఏమాత్రము ఒప్పుకోడు. కాబట్టి ఫస్ట్ మన యొక్క బ్రతుకును మనము మార్చుకోవాలి. యథార్థంగా ఉన్నామా, నీతిగా ఉన్నామా అని ప్రతిదినం ఏం చేసుకోవాలంట, సరి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. ప్రభు మన కొరకు ఈ స్థలము సిద్ధపరుస్తాడు. ప్రైజ్ లార్డ్ అందరికీ.